కుటుంబంలో ఉండే వారిని ఎలాగ ప్రేమిస్తున్నాడు అందరిని ప్రజలందరూ కూడా అలాగే ప్రేమిస్తున్నారు మా చంద్రన్న. మా చంద్రన్నకి జై జై జై. పెద్దమ్మ నీ పేరు? నా పేరు గూడూరి రామయ్య పొట్టెల్ల కమల. ఎలా ఉంది పెద్దమ్మ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? సూపరో సూపర్. మరి నువ్వేమో సూపర్ అంటున్నావు, అపోజిషన్ వాళ్ళు ఆయన ఏం చేయట్లేదు అని చెప్పేసి అని అంటున్నారు. మొన్న రీసెంట్గా చూసుకుంటే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. ఆయన ముఖము ఆయన హృదయము అని పరిశోధిస్తే నీతిమంతుడు. ఏది ఒకలాగా వంజకమంతా అంతే కుట్ర దాన్ని ఏమంటారు కంప్రైస్ ఇంగ్లీష్లో. అది హృదయంలో పెట్టుకొని పైకి తిత్తిపుగా మాట్లాడే క్యారెక్టర్ కాదు మా అన్నది చంద్రన్నది. మంచి మనస్సు, నీతి గల మనస్సు, ధర్మం గల మనస్సు, ఇతరులకు సహాయం చేసే మనస్సు, కక్షలు పగలు సాధించే బుద్ధి లేదు. అందరినీ తన బిడ్డల్లాగానే భావించుకునే మనిషి. అలాంటోడు మాకు సీఎంగా దొరికినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మరి మొన్న ఎన్ని సినిమా నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు కదా, దీని మీద నీ అభిప్రాయం ఏంటి? ఆయన చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఫ్యామిలీలో ఆడవాళ్ళని కూడా తిట్టాడు కదా. అందరిని తిడితే వాడిని 4 దెబ్బలు కొట్టి జైలు వేయాలమ్మా. వేసి బయటకు రాకుండా 4 అడుగులు ఎడల్పు 4 అడుగులు పొడవు ఆ రూమ్లో వేసి బంధిస్తే కొన్ని రోజులు సరిగా అన్నం నీళ్ళు పెట్టకుండా సరిగా తిక్క తిమ్ముడు కుదురుద్ది. మరి మళ్ళీ ఏమంటున్నాడంటే, నా స్వతహాగా నేను తిట్టలేదు, నాకెవరో చెప్పి రాసిస్తే నేను దాని ప్రకారం తిట్టా అంటున్నాడు. అదంతా ఒకళ్ళు డబ్బిస్తే ఒకళ్ళు కొరకమంటే కొరకతావా, ఒకళ్ళు కొట్టమంటే కొట్టతా. అప్పుడు ఎలాంటి గూండావి అయ్యి ఉంటావు నువ్వు చెప్పు? నువ్వు గూండా కేసులో సరైన గూండావి, మంచోడివి కాదు. ఇతరులు తిట్టమంటే తిట్టేవాడివి, ఇతరులు డబ్బిస్తే చంపేయమంటే చంపేస్తావా? ఎంత తిమురు! మనసాక్షి లేదో నీకు? మంచి మనసు ఉందా? నిన్ను జైల్లో పెట్టడమే కాదు, ఆడవాళ్ళు అందరు కలిసి తలా ఒక దెబ్బ నూకినా కూడా పర్వాలేదు అటోని. మరి వాళ్ళే అంటున్నారు కదా, ఆయనే అంటున్నాడు పోసాని కృష్ణమురళి ఏమన్నా అరెస్ట్ చేసిన ఆయన ఈ ప్రభుత్వం అరాచకాలకి నిలువెత్తి నిదర్శనం అని అంటున్నాడుగా. అరాజకాలకి ఏం కాదు, జగన్ పార్టీలో ఉన్నదిదా చాలా అరాజకము, గూండాల వ్యాపారము, గూండాలను పెట్టి కొట్టించేది, సైగ్గా ఎరగనట్టుండేది. ఈ విధంగా అంతా బాగా చాలా కథలు పట్టించుండ్రు. మా చంద్రన్న చూస్తే అట్టటోడుగా కనపడుతున్నాడు అందరికీ. పర్వాలేదే. మరి అలాగే మొన్న బడ్జెట్ సమావేశాలు జరిగినాయి అసెంబ్లీలో. రైతు భరోసా కింద 20,000 ఇవ్వాలి. గతంలో అమ్మఒడి, ఇప్పుడు తల్లికి వందనం అని పెట్టి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది పిల్లలకి 15,000 ఇవ్వాలి అని అంటున్నారు కదా. అన్ని డబ్బులు ఇచ్చి అన్న అప్పులు పాలయ్యి ప్రపంచ బ్యాంకులో అప్పులు చేసుకొని ఏమి లేకుండా చెడ్డ పేరు రప్పించుకునే దానికంటే కూడా ఎవరికి ఏమి ఇవ్వకుండా ఉండేది మంచిది. రైతు భరోసా వద్దు, అమ్మ ఒడి వద్దు. ఈ కుటుంబంలో ఎంతమంది ఉంటారు? 10 మంది. కుటుంబానికి ఒక మనిషికి ఒక ఆడదానికి ఇస్తే చాలా సహాయం. కుటుంబంలో 10 మంది ఉంటే 10 మందికి ఇచ్చేదానికి డబ్బు లేదు ఇక్కడ. ఏమి అప్పులు చేసుకొని అప్పు చేసుకొని పప్పన్నం తినేదానికంటే కూడా న్యాయంగా నీతిగా మర్యాదగా ఉండి కొలాయి నీళ్ళు దాగి కాలానికి తగ్గట్టు జరిగిపోతూ ఉంటే అది మంచిది. కష్టపడి పనులు చేసుకోమని అందరినీ. అంటే అందరికీ ఇవ్వకుండా ఎవరికైనా ఇంట్లో ఒకరికి ఇస్తే చాలని అభిప్రాయం. అవును, ఒక ఇంట్లో ఒకరికే. అది నిజంగా కష్టపడే ఫ్యామిలీకి మాత్రం బాగా 10 వరుమానాలు 20 వరుమానాలు వచ్చే వాళ్ళకంతా ఇవ్వకూడదు. వాళ్ళందరినీ తెలుసుకొని కట్ చేసి పెట్టాలా. అప్పు చేసుకొని కుప్ప పెట్టుకుంటున్నాడు మా అన్న. అదే పరిపాలన, అట్టంతా ఏం ఉండకూడదు. ఏం చెప్తావు చంద్రబాబు నాయుడు గారి గురించి? ఆయన చాలా నీతిమంతుడు, మంచోడు, ప్రేమ గల్లవాడు, ఎవరికి ద్రోహం చేసేవాడు కాదు, ఎవరిని పగలు తీసుకొని ఖర్చులు తీసుకునేవాడు కాదు. న్యాయంగా తన కుటుంబంలో ఉండే వారిని ఎలాగ ప్రేమిస్తున్నాడు అందరిని ప్రజలందరూ కూడా అలాగే ప్రేమిస్తున్నారు మా చంద్రన్న. మా చంద్రన్నకి జై జై జై. ఆయనే 1000 ఏళ్ళు భూమిలో ఉండి ఆయుష్ దినాలన్నీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ సంతోషంగా సమాధానంగా జీవించాలా. ఆ కుటుంబం మీద కక్షలు విరోధాలు పెట్టుకున్న వాళ్ళు సర్వనాశనం అయిపోవాలా.